హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫీల్ ద డిఫరెన్స్. వినాయక చవితి ముందు రోజు మా స్ట్రీట్లో వినాయకుడిని తీసుకొని వచ్చారు. అందరికీ ఫేవరెట్ ఫెస్టివల్ కదా వినాయక చవితి అంటే. ఒక రోజు ముందే వినాయకుడిని అందరూ పెద్ద పెద్ద వినాయకులను తీసుకురావడం, స్ట్రీట్స్లో పెట్టడం, ఆ డ్రమ్స్ సౌండ్, ఇంకా కలర్ఫుల్ మట్టి వినాయకులు మా స్ట్రీట్లో వినాయకుడిని అయితే తీసుకొని వచ్చేసారు. అండ్ మండపం చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో, బాగుంది, నాకు నచ్చింది. నెక్స్ట్ 5 days వినాయకుడు ఉండేది ఇక్కడనే. చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే కొంచెం ఎక్స్ట్రా స్పెషల్. ఎందుకంటే ఆ బుజ్జి బుజ్జి కలర్ఫుల్ వినాయకుళ్ళు, పేరెంట్స్ చేసిన రకరకాల వంటలు, అండ్ అందరం ఒకటే చోట గ్యాదరింగ్, అందరు కలిసి పూజ చేసుకోవడం అండ్ డాన్స్లు వేసుకోవడం అంతా బాగుండిద్ది కదా. దీనికోసం అయితే మా స్ట్రీట్లో ముందు నుంచే డాన్స్ ప్రాక్టీస్ అవన్నీ చేస్తానే ఉన్నారు. కోలాటం ప్రాక్టీస్, స్కిట్ ప్రాక్టీస్ అన్నీ చేస్తున్నారు. ఆంటీ వినాయకుడికి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తున్నారు. ఇవన్నీ నేను చూడడం ఫస్ట్ టైం, నాకైతే చాలా మంచిగా అనిపించింది. వినాయకుడిని తీసుకొని రావడం నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. అంత పెద్ద వినాయకుడిని అక్కడ పెట్టాలంటే ఇంతమంది స్ట్రెంగ్త్ యూజ్ చేసి తీసుకొని వెళ్ళాలి. అందరూ కలిసి ఇంకా వినాయకుడిని లోపలికి తీసుకొని వెళ్తున్నారు. ఎవరు అంకుల్ జాయిగా జాయిగా అనుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి గైడ్ చేస్తున్నారు. మొత్తానికి గణేషుని పెట్టేశారు. ఇంకా ఈవినింగ్ అయితే కోలాటం ప్రాక్టీస్ స్టార్ట్ పిల్లలకి. మా ఇంట్లో వినాయక చవితి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. మా మమ్మీ ఇంటి ముందుకి లోటస్ వస్తే కొనింది. వాటర్లో ఉంచితే రేపటికి పువ్వులా అవుతాయి, కలువ పువ్వులు. ఇంకా వినాయకుడి దగ్గర పెట్టడానికి గరిక కోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడంతా గరిక తీసుకోవడానికి, గరిక కలెక్ట్ చేసుకోవడానికి మొత్తం వెతుకుతున్నారు. ఏవేవి ఆకులు అవన్నీ ఉంటాయో గుర్తుపెట్టుకొని తీసుకొని వస్తున్నారు. ఈ ప్లేస్కి మేము ఆటోలో వెళ్ళాం, పక్కనైనా కానీ. ఈ చిన్న పాప ఆడుతూ ఉంది అండ్ ముచ్చట్లు చెప్తుంది. ఇంకా అదే ఆటోలో ఫ్లవర్స్ అండ్ వినాయకుడికి కావాల్సినవన్నీ తీసుకోవడానికి వెళ్ళాము. ఫ్లవర్స్ చూడండి ఎలా అమ్ముతున్నారో, పెద్ద పెద్ద గజమాలలు వినాయకుడు. గరిక కూడా అమ్ముతున్నారు, గరిక మాలలు చేసి. ఇంకా మేము కొన్ని ఫ్లవర్స్ తీసుకొని అక్కడ నుంచి ముందుకు వెళ్ళాము. పత్రి అయితే మా మమ్మీ కొంచెం కలెక్ట్ చేసింది, బట్ ఆ కాయలు ఉంటాయి కదా, ఆ కాయలు కొందామని చెప్పేసి ఆగాము. ఎల్లక్కాయ అవి. ఆమె ఇంకా 100కి ఇవన్నీ ఇస్తాను అని అంటే ఇంకా అన్ని తీసుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాటన్నిటి నేమ్స్ నాకు తెలియదు, కానీ ఎలక్కాయ ఒకటి తెలుసు. పత్రి అవన్నీ కలిపి, ఇంకా తామర పువ్వు, కలువ పువ్వు రెండు ఉన్నాయి ఆమె దగ్గర. ఇంకా కలువ పువ్వులు ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి తామర పువ్వులు వేపించుకొని తీసుకొని వచ్చాము. యూజువల్గా ఇవన్నీ ఈజీలీ అవైలబుల్. ఆ ఎలక్కాయ ఎక్కడ ఉండిద్దో తెలియదు, కానీ మిగతావన్నీ ఈజీగానే దొరుకుతాయి అనుకుంటా. బట్ ఇంకా తప్పదు కాబట్టి కొనాల్సి వస్తుంది డబ్బులు పెట్టి. బయట దొరికేవి కూడా. కలువ పూలు పెద్దగా రావాలని చెప్పేసి మన సెలెక్షన్ తోటి కొంచెం లావుగున్న కలువ పూలు తీసుకున్నాము. అండ్ వినాయకుడికి ఇష్టమని ఎలక్కాయలు కూడా చాలా పెద్ద పెద్దవి తీసుకుంది మా మమ్మీ. ఇది కొంచెం విలేజ్ కాబట్టి అవన్నీ కలిపి 100 రూపీస్కి ఇస్తున్నారు. అదే సిటీలో అయితే ఇంకా ఫుల్ కాస్ట్ ఉంటాయి. ఇంకా ఏమో మనం అడిగిన తామర పూలు అవన్నీ ఇస్తుంది. ఇంకా వేరే వాళ్ళైతే నో సెలెక్షన్ అన్నట్టు బోర్డు పెట్టేస్తున్నారు ఈ మధ్య ఎక్కడైనా. ఫుల్ రష్, పండగేమో కానీ ఇంకా ఎక్కడ చూసినా స్ట్రీట్ నిండా షాపింగ్. అందరూ వినాయకుడికి ఇష్టమైన పత్రి షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ తీసుకుందామని కొంచెం ముందుకి వచ్చాము. ఈరోజు ఫెస్టివల్ అని ఏమో ఎక్స్ట్రా స్పెషల్గా కనిపిస్తుంది నాకు స్ట్రీట్ అంతా కలర్ఫుల్గా. ఫ్రూట్స్ తీసుకున్న తర్వాతకి ఇంకా మెయిన్ పాయింట్ వినాయకుడి షాపింగ్. మేమైతే పెయింట్ లేని వినాయకుడిని ఆల్రెడీ మార్నింగే తెచ్చుకున్నాము. దానికి నేను పెయింట్స్ వేస్తున్నా, కలర్స్ వేస్తున్నా. ఆ వినాయకుడు వైట్గా ఉంటే. నాకు ఎవ్రీ ఇయర్ వినాయకుడికి ఏదో ఒకటి చేస్తానే ఉంటా. లాస్ట్ 2 years వినాయకుడిని నేనే ప్రిపేర్ చేశాను.
అది షార్ట్స్ లో ఉంది. ఈ ఇయర్ వినాయకుడిని ఏం ప్రిపేర్ చేయలేదు, కానీ వినాయకుడు ఇలా మట్టి వినాయకుడికి వైట్ కలర్ లో వస్తే కలర్స్ వేసాను. ఇదేదో థెరపీ లా ఉంటది నాకు వినాయకుడిని ప్రిపేర్ చేయడం కానీ వినాయకుడికి ఏమన్నా చేయడం కానీ. సో ఇప్పుడైతే కలర్స్ వరకు వేసాను. వేసినప్పుడు భయమైంది ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో అని చెప్పేసి. బట్ ఫైనల్ గా అదంతా డ్రై అయిపోయిన తర్వాత చాలా మంచిగా ఉంది. అప్పుడు మా మమ్మీ చెప్పింది వినాయకుడికి ఎట్లున్నా అన్ని బానే ఉంటాడు బుజ్జి వినాయకుడు అని చెప్పి. నిజంగానే అలానే అనిపించింది నాకు. ఈ కలర్స్ బ్రషెస్ అవన్నీ నాతో ఆల్రెడీ ఉన్నవే, అవన్నీ యూజ్ చేశాను. చూడండి ఎలా ఉన్నాడో వినాయకుడు ఫైనల్ గా. ఇంకా పూజ చేసిన తర్వాత చాలా బాగుంది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ నెక్స్ట్ డేకి వంటల ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. మెయిన్ గా బియ్యపిండి కదా, బియ్యపిండి మిక్సీ పట్టుకోవడం, కొబ్బరి అంతా చేసుకోవడము, బియ్యం నానబెట్టుకోవడం, పులిహోర చేయడానికి అది పులిహోర పులుసు ప్రిపేర్ చేసుకోవడము ఆ కొబ్బరితోటి ఇలా చేసింది. ఇలా వినాయక చవితి ముందు రోజు అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇట్లా వినాయక చవితి ప్రిపరేషన్ అంతా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వినాయక చవితి రోజు డే వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్.